సో జూన్ 2న నేను స్టూడెంట్ సార్ అనే మూవీ రిలీజ్ అవబోతోంది. సో ఏంటి ఎవరు నువ్వు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? మేడం నేను స్టూడెంట్నే. అయితే ఇక్కడేం చేస్తున్నావు? మా అన్న ఫోన్ పోయింది. మీ అన్న ఫోన్ పోతే ఇక్కడ వచ్చేది కలా? ఆయన ఉన్నాడు కదా ఆవుల సుబ్బారావు. అవును, ఆయన మా అన్నే. నా పేరు ఆవుల నాగేశ్వరరావు. మా అన్న ఫోన్ పోయింది. ఇక్కడ కొంతమంది మీద నాకు డౌట్గా ఉంది, అందుకని చెక్ చేయటాకని వచ్చా. అసలు నీ ఫోన్ ఏంటి, నువ్వేంటి, అసలు ఏ ఫోను, వాటి ఫీచర్స్ ఏంటి అది చెప్తే కదా మాకు. ఐఫోను బ్లాక్ కలర్ 64 GB, ఒక 84,000 రూపాయలు చిల్లర ఉంటుందా? లేదు, అన్ని నోట్లే ఇచ్చాం. పర్లా బాగానే ఉంటుంది. తర్వాత ఏంటి? తర్వాత ఏంటంటే ఇక్కడ కొంతమంది చక్కగా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చారు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళ మీద నాకు చిన్న డౌట్ ఉంది. అండ్ వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఫోన్ ఎక్కడుంది ఏంటి అనేది నాకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నీకు మీ అన్నయ్య గారు ఫోన్ పోయింది, అది ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ పరిశీలించి ఆ ఫోన్ ఎక్కడుందో కనుక్కునే ప్రాసెస్ లో ఉన్నావా? అదేనా? అంతే. మీరు చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు. సరే, ఎప్పుడు ఇంటెలిజెంటే. నా డౌట్ ఫస్ట్ మన డైరెక్టర్ రాఖీ గారి మీద. రాఖీ గారు ఎక్కడున్నారు? ఒక్కసారి మీ స్టేజ్ మీదకి వస్తే. రాఖీ గారు, ఈ అబ్బాయి ఎవరో వచ్చారండి, ఆవుల నాగేశ్వరరావు అంటున్నారు, ఆవుల సుబ్బారావు అంటున్నాడు, ఫోన్ పోయింది అంటున్నాడు. అసలు ఈయన కథ ఏంటి? మీరు వెతికి పెట్టాలంటున్నారు, మరి ఫోన్ మీకు తెలుసు అంటున్నారు. అసలు ఏంటి విషయం? సార్ మా అన్నయ్య ఆవుల సుబ్బారావు గారు. అవును, ఆయన కష్టపడి తెల్లారులు కష్టపడి ఫోన్ కొనుక్కున్నాడు సార్. ఆ ఫోన్ పోయింది సార్. ఓకే, బ్లాక్ కలర్. ఓకే, ఇంత జీబీ ఉంటుంది సార్. 12 GB. 12 జీబీనా ఏదో జీబీ సార్. 12 సిరీస్. 12 సిరీస్. ఎస్ సార్. సో ఆ ఫోను ఇందాడ అంటే చెక్ చేస్తున్నాను బ్రో, ఇతను చెప్పేది అంతవరకు కరెక్టా కాదని చెప్పి. మీరు ఎప్పుడైనా చూసారా, తీసారా? పాకెట్ లో చెక్ చేస్తున్నావు ఏంటబ్బా? మరి ఫోన్ అక్కడ పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుంటారా? సార్ నాకు కూడా చెప్పాడు సుబ్బారావు గారు. ఏమని? బ్లాక్ ఐఫోన్ 12 సిరీస్ 64 GB 89,999 రూపాయలు అని చెప్పి. ఓకే. సో ఆయన చెప్పిన కాడి నుంచి నేను కూడా బాగా గమనిస్తున్నాను 1 అవర్ నుంచి. సో నాకు కొంతమంది మీద డౌట్స్ ఉన్నాయి సార్. మాకు మీ మీద డౌట్, మళ్ళీ మీకు వేరే వాళ్ళ మీద డౌట్? నాకు వేరే మీద డౌట్స్ ఉన్నాయి. మరి నీకు డౌట్ వచ్చినప్పుడు ఆయనకి రావాలి కదా. సో అది పాయింట్. ఆ డౌట్స్ అన్ని కూడా నేను ప్రొడ్యూసర్ గారితో షేర్ చేశాను. ఓకే. బట్ ఎందుకంటే ఇది హోస్టింగ్ చేసిన ప్రొడ్యూసర్ గారే కదా. ఓకే. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి ఒకటి చెప్పాలి, ఈయన వల్ల హైదరాబాద్ చాలా డల్ అయిపోయింది. ఎందుకంటారు పాపం? హైదరాబాద్ లో అందమైన అమ్మాయిలందరినీ ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు ఈయన. మరి ఇంత బ్రైట్నెస్ ముందు చీకటి అయిపోదా? మరి కరెక్ట్ అండి. సో ఏ అందమైన అమ్మాయినన్నా ఏదైనా డౌట్ పడి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఫీల్ అవుతారేమో. సో అందమైన అమ్మాయిలు అంటూ నా వైపు చూస్తున్నారంటే నేను అందమైన అమ్మాయినే. సో ప్రొడ్యూసర్ గారు అయితే కొంచెం నాగ్గా చాలా స్మైలీగా బాగా అడుగుతారని చెప్పి నాకున్న డౌట్స్ ఆయనతో షేర్ చేశాను. బట్ అయితే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? చేయలేను. ఏమి చేయలేను సార్. మీరు కూర్చోండి, సార్ని పిలిచి నెక్స్ట్ ఇంటరాగేషన్ చేద్దాం. సార్ ప్రొడ్యూసర్ సతీష్ గారు సార్ మీరు రావాలి సార్, మీరు వచ్చేయండి. మీరు ఇన్వెస్టర్ అన్నమాట. మీరు పెట్టిన వాటికి ఖచ్చితంగా మీరు ఇక్కడ పోయిన వాటికి ఇక్కడ మీరు అన్ని చూసుకోవాల్సిన వారు. సో మాకు మీరు జవాబు చెప్పాల్సిందే, తప్పదనమాట. మా అన్న ఫోన్ పోయింది సార్. ఓకే. బ్లాక్ కలర్. ఓకే. జీబీ. మీరేమన్నా చూసారా? ఏంటి పరిస్థితి? నేనైతే చూడలేదు. బాగా ట్రై చేయండి అందరి దగ్గర, ఎందుకండి ఒకవేళ దొరకకపోతే నేను కొత్త ఫోన్ కొనిచ్చేస్తాను. మీరు కొనిస్తారా? ఇస్తా. ఒకటా సార్? 2 కూడా? ఒకటి ఇస్తాను. మీ ఫ్యామిలీ మొత్తానికి కొనిచ్చుకుంటావా? బంపర్ ఆఫర్ లో నాకు సపోర్ట్ చేస్తే నీకు కూడా కొనిపిస్తా. నాకా? వద్దులేండి, నాకు అంత బంపర్ ఆఫర్ అవసరం లేదు. నాకు ఫోన్ ఉంది ఆల్రెడీ. ఐ హావ్ మై ఓన్ ఫోన్. సార్ ఏంటి ఫోన్ పోయింది, ఎప్పుడు దొరుకుతుంది ఏంటి? జూన్ 2నే దొరుకుతుంది గ్యారెంటీగా ఫోన్ అయితే. అప్పటిదాకా రిలీజ్ అప్పుడే దొరుకుతుంది. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే మరి. జూన్ 2. సార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు సార్ మీరు. డేట్ రిలీజ్ డేట్ రిజిస్టర్ చేద్దామని చెప్పి జూన్ 2 అన్నమాట. ఓకే సార్, జనాలకి తెలియాలి కదా. ఓకే సార్, కాసేపు ఫోన్ గురించి పక్కన పెడదాం సార్. ఇందాక డైరెక్టర్ సార్ మాట్లాడుతూ ఏదో అమ్మాయిలు అది ఇది అన్నారు. హైదరాబాద్ లో అమ్మాయిలకి నిద్ర లేకుండా చేస్తున్నారు. అలా ఏం లేదు. వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఎన్నో సంవత్సరాలు మనం అడిగిన వెంటనే మన మీద ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చారు. ఎందుకంటే సార్ అడిగిన వెంటనే గ్యాప్ ఇవ్వమాకండి సార్. అడిగిన వెంటనే యాక్చువల్లీ ఆయనకి ఆలోచన రాలేదు, నువ్వే తెప్పించేలాగున్నావు యాక్చువల్లీ చందు. ఆవుల నాగేశ్వరరావు గారు, సారీ. అయితే మీకు తెలీదు? నాకైతే తెలియదు ఆనెస్ట్. ఫోన్ ఎక్కడ ఉంది ఏంటో తెలియదు అండి. ఎవరికి తెలుసు సార్? హీరో గారికి తెలియాలి మరి, తెలిస్తే. మా అన్నయ్యకి. మీ అన్నయ్య కదా, మీ తమ్ముడైనా మీకన్నా ఏంటండి?
ఇది ఎడిటింగ్ లో కట్ చేసుకోండి అమ్మా. లేదు ఇదే ఫిక్స్ చేసుకోండి, ముందు ఎడిటింగ్ గా కట్ చేసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు మా అన్నయ్యని పిలవాలి స్టేజ్ మీదకి. మీ అన్నని పిలవాలి. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారు, బట్ స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి మీరు బాబాయ్లు అవుతారు. సార్ అమ్మ దివ్యకి బాబాయ్ మీరు. సరే నాకు డౌట్, ఇంతమంది అమ్మాయిలు ఉండగా మీకు దివ్య గారి పేరు ఎందుకు వచ్చింది అంటారు? అంటే మీరు ఎందాక నుంచి దివ్య నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు అని చూసినట్టున్నారు పాపం, అందుకని బాబాయ్ అన్నారు. కాదు దివ్య మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి అలా ఫీల్ అవుతా ఇందాక నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. నేను అంటే మీరు కన్సర్న్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు బాబాయ్ అంటే ఆల్మోస్ట్ మీ అమ్మాయి లాంటిదే కదా అమ్మాయి. అయిందా? అందుకే ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోవాలి మా దివ్యని మా అమ్మాయిని నవ్వుకుంటున్నారు సార్, మీరు నవ్వుకుంటున్నారు కదా చాలా. సార్ మీరు కూర్చోండి సార్, మీరు సో మా అన్నయ్యని పిలిచేద్దాం. అన్న సార్ మా తమ్ముడే పిలిచేద్దాం, అన్న తమ్ముడు ఆవుల సుబ్బారావు గారు. మా మీ ఫోనా? ఒకసారి అవునా? ఆయన ఏదో మామూలుగా అంటే మీరేంటండి అవును అంటారు? ఒకసారి కాదు, ఆయన ఏదో సరదాగా బాబాయ్ అంటే మీరు కూడా అవును అని అంటారేంటి? కాదు, ఫోన్ ఎవరు కొట్టేశారు? ఫోన్ అయితే నాకు డౌట్ ఈయన కొట్టేసింటాడు. నేను రాగానే నా ఫోన్ కొట్టేశాడు, మళ్ళీ నేను లాక్కున్నాను. ఓహో, నేను మీ ఫోన్ కొట్టేస్తే మీరు లాక్కున్నారా? కాదా? అలా చెప్పమన్నారా? తను చూసింది. అవును అవును, నేను చూసాను. ఎక్కడ చూసింది మాట్లాడితే మధ్యలో కొంచెం చూసాను అంటావు. యాక్చువల్గా మీరు ఫొటోస్ తీసుకుంటా ఉంటే చేతిలో ఫోన్ ఉందని ఇవ్వడం చూసా, మళ్ళీ ఫోన్ ఇవ్వట్లేదు మీకు వెనక్కి రిటర్న్. నేను అంటే ఏమన్నా దొరుకుతాయేమోనని చిన్న హోప్. మరి పని మీద ఫోకస్ పెట్టాలి. నీ ఫొటోస్ కొంచెం ఏమన్నా కలిపిన పులిహోర జాలు పని ఇంకా మొదలు పెడదామా ఇన్వెస్టిగేషన్? జాగ్రత్తగా పెట్టుకోవాలి, మీరు అందరు దాచుకోండి. సో మీరు ఎవరైతే చెప్పారో మీ అన్నయ్య గారిని పిలిచేక ముందు మనం రవి గారిని ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేద్దాం. రవి గారిని సో రవి గారు ఒకసారి వచ్చారంటే ఫ్రెండ్ కాబట్టి ఆయనకి బాగా తెలిసి ఉండొచ్చు, ఫ్రెండ్ మీద కూడా డౌట్ ఉంది ఒకసారి. సో రవి గారు మీరు వచ్చేసారంటే ఇక్కడ బోల్డ్ అంతా రచ్చ చేస్తున్నాడు, ఆయన తమ్ముడు అంటున్నాడు, అన్న అంటున్నాడు, ఫోన్ అంటున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడు. కాదు, కొనిచ్చిందేమో ఆయన, చూసిందేమో ఈయన, నన్ను అవుతాడు మధ్యలోకి. ఫ్రెండ్ కాదన్నా, ఫ్రెండ్ పక్కన ఎంకరేజ్. అన్నయ్య ఫ్రెండ్వే కదా? ఆ ఫ్రెండ్ అంటే దరిద్రాన్ని కూడా పంచుకోవాలి, ఫోన్ పంచుకోలేవా? ఏమన్నా దరిద్రాన్ని కూడా పంచుకోవాలి. పంచుకోవడం అంటే మా అన్న ఫోన్ పోయిందన్న, నీ మీద డౌట్ ఉంది నాకు. బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావు, మా అన్నది కూడా బ్లాకే, అదే ఫోను చూసావా ఏమన్నా? ఫోన్ ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది, కట్టుకున్నదంతా బెల్లా ఉన్నారట. నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా దొంగలు అంటున్నారండి. నల్ల చీర కట్టుకోలేదు, తెల్ల చీర ఏదో సామెత ఉంది కదా, తెల్ల చీర కట్టుకుందా నా పెళ్ళ ఉన్నాడంట. అదే నేను కట్టుకున్న అందరూ తీసుకొచ్చి నువ్వు కొన్న దొబ్బేమని అడుగుతున్నావు అందరిని పిలిచి. నువ్వు అలా కాదన్నా, అందరూ బ్లాక్ వేసుకున్నారు కదా. సో ఫోన్ చూసారా? ఫ్రెండ్తో ఓన్లీ ఫోనే, ఫ్రెండ్తో ఫోనే పంచుకోవాలి, ఇంకేదైనా పంచుకోవచ్చా? ఏమో మీరు పంచుకునే, మేము పంచుకోలేము సార్, మాకు తెలియదు మీరు ఏం పంచుకుంటారో. మరి ఈయనైతే ఫోనే పంచుకుంటాడు. అన్న చెప్పు, ఏంటి పరిస్థితి? ఫోను చూసావా? చూడలేదు? చూసా ఫోన్ చూసాను నేను. ఆయన కొన్నప్పుడు కాదు, పోయే ముందుగానే ఎప్పుడైనా చూసావా అని. చూసా అన్ని చూసాను నేను. అన్ని చూసావా? ఏదో చెప్పేస్తే బాధ. ఫోన్ అలా కాదు, అంటే ఈ గోల్ అంటే చెప్పి ఎవరు వేసింది అక్కడ ఏదోతో గోల్? మా టేస్టీ. ఓకే, నీకు నెక్స్ట్ ఉంది ఇప్పుడు. సరే, నీకు తెలీదు? మా అన్నయ్యకి తెలుసు గట్టిగా, తనకైతే క్లారిటీ తెలుసు. ఓకే డన్. సో ఇప్పుడు మా అన్నయ్యని పిలిచేద్దాం. మా అన్నయ్య ఆవుల సుబ్బారావు గారిని ఈ చల్లని సాయంత్రం వేళ వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అది మాట్లాడండి ఫస్ట్. అన్నయ్య తమ్ముడు గురించి మాట్లాడాలి. సినిమాలో మా అమ్మగారు ఆల్రెడీ చెప్పేశారు. ఏమని చెప్పేశారు? మా తమ్ముడు బతుకుంటే ఆడికి పెట్టుకుందాం అని బుచ్చిబాబు. బుచ్చిబాబు అవ్వాలి కానీ అయితే నాగేశ్వరరావు ఎలా అవుతావు అంటే ఫ్లోలో కుదిరింది కదని. అంటే అది ముద్దు పేరు, అమ్మగారు పెడతానంది బుచ్చిబాబు ముద్దు పేరు. నువ్వు ఫిక్స్ అయిపోయావా లేదా? డైరెక్టర్ గారి బ్రెయిన్ లోకి వెళ్ళిపోయావా? అదంతా కాదన్న, ఒకసారి దగ్గరికి వస్తే మాట్లాడదాం. చెప్తా, తర్వాత చెప్తాను. ఇంతకంటే దగ్గరికి వస్తే బాగోదు చెప్పేసి. అసలు బాగోదు, మీరు మా దగ్గర కాకుండా హీరోయిన్ దగ్గరికి బాగా వెళ్తారు. ఓకే డాన్, రేటింగ్ లోకి వచ్చేయండి. అన్న ఫోను పోయింది, సో బ్లాక్ కలర్ ఫోన్. నీకు చెప్తున్నాను ఏంటి డీటెయిల్స్, నీకు అన్ని తెలుసు కదా. అదే కదా, బ్లాక్ ఐఫోన్. అంటే చెప్పి అలవాటు పొరపాట్లు చెప్తున్నాడు. అదే చెప్పి అలవాటు. నేను 10 సార్లు చెప్పాను, నేను ఇక్కడ 100 సార్లు చెప్పాను, ఎవడో పట్టించుకోవట్లేదు. సో ఫోన్ ఎక్కడ పెట్టావన్నా? ఫోన్ ఎక్కడ పెట్టానా అది తెలుసుకుంటే June 2 చూడాలి. కానీ నాకు మాత్రం బేసిక్ గా ఈ ఫోన్ పోవడానికి ముఖ్య కారణం నువ్వే అని డౌట్.
నేనేం చేశాను అన్న నీ ఫోన్ పోవటానికి? మరి నువ్వే కదా నా తమ్ముడివి. ఓహో, అది కూడా నా తమ్ముడే కదా. ఓ, ఒక script తమ్ముడు ఇంకో తమ్ముడు దొబ్బేసాడేమో నా డౌట్. నాకెందుకో మీ ఫ్రెండ్ మీద డౌట్. నాకు అందరికంటే ఎక్కువ బేసిక్ గా ఆడియన్స్ మీద డౌట్. ఆడియన్స్ మీద డౌటా? అయితే ఆడియన్స్ మీద డౌట్ ఉందని అంటే ఖచ్చితంగా నేను ఇంకా డౌట్స్ అడగాలి. నాకెందుకో ఇది ఫోన్ కోసం మాత్రమే కాదు, మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి లేకపోతే కమిషనర్ కి మీకు మధ్య గొడవ. ఏంటి నువ్వు ఈడియట్ సినిమా స్టోరీ అని చెప్తున్నావు ఇప్పుడు? నాకు అర్థమైంది అడుగుతున్నాను. సో సరే, లవ్ కోసం చేశారా, కమిషనర్ తో కావాలనే గొడవ పెట్టుకోవడానికి చేశారా, లేదంటే మీకు ఇండివిజువాలిటీ క్రియేట్ చేసుకోవడానికి చేశారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే June 2 నేను స్టూడెంట్ సార్ సినిమా చూడండి. బుచ్చిబాబు గారు కిందకి వెళ్ళి ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరు పాయింట్స్ ఇస్తారో వాళ్ళ పాయింట్స్ అన్ని మనం కన్సిడర్ చేయాలి. అప్పుడే కదా ఫోన్ దొరుకుతుంది. వెళ్ళి కనుక్కోండి ఒకసారి. అన్న సుబ్బారావు అన్న ఏమంటారు? నువ్వు ఏదంటే అదే బుచ్చి. నేను ఏదంటే అదేనా? నాకు అక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ మీద చాలా డౌట్ గా ఉంది. అక్కడ సగం మంది అమ్మాయిలు సగం మంది అబ్బాయిలు ఉంటే నీకు ఓన్లీ అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఎందుకని ఏమో సార్, నాకు అలా ఎవరు కనిపించరు, ఓన్లీ అమ్మాయిలే కనబడుతున్నారు. ఏమో సార్, నాకు అనిపించదు. సెలెక్టివ్ హీరింగ్ లాగా సెలెక్టివ్ సీయింగ్ అనేది కాదన్నా, అన్ని అన్న పూలికిలే. ఎవరివి? సోను గారు బాగున్నారండి? I'm good. How are you, Chandu? మనది నేను చాలా బాగున్నాను. మనది ఫోన్ పోయింది. సో బేసిక్ గా మీరు లాయర్ కదా? Oh yeah, in the other movie. అక్కడ కనెక్ట్ చేశారు. మీరు లాయర్ కదా? ఒకవేళ నిజంగా ఫోన్ పోతే ఇంత తలని యాజ్ ఏ లాయర్ గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఏంటి? ఇప్పుడు నాకేం సజెషన్స్ ఇస్తారు ఏంటి? ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు సెర్చ్ చేస్తే ఫోన్ దొరకచ్చు. సో దట్ విల్ బి హ్యాపెన్ ఆన్ June 2 ఫర్ షూర్. మరి ఇందాక నుంచి ఆయన టేస్టీ తేజ కొంచెం కంగారు పడుతున్నాడు, తడబడుతున్నారు. ఆయన దగ్గర ఒకసారి చెక్ చేయండి. ఆయన ఫోన్లు నా దగ్గర నాదే ఉండదు, నీదే ఉండదు. ఫోనేగా? ఇటు చూడు డార్లింగ్. ఆయన ఏదో అనుకుని నవ్వుతున్నాడు సార్. డౌట్ అంది నేను కాదండి, నేనేమన్నా చేస్తాను. డౌట్ అంది మా ప్రొడ్యూసర్ గారు మీ మీద. వస్తున్నా సార్ దగ్గరికి. ఆయన అలాగే నవ్వుతారు. ఫోన్ చూసావా? బ్లాక్ కలర్. చూసా అన్న. ఎక్కడ చూసావా? చెప్పకూడదు. ఆయన చాలా చోట్ల ఫుడ్ బ్లాక్స్ చేస్తున్నారు కదా, అక్కడ చూసుంటారు. రేపు నాకు ఆ ఫోన్ దొరికినా కానీ ఎక్కడ పట్టుకోవాలంటే ఎక్కడైతే కాదన్నా, దొంగ దోచుకున్నాడు కనపడేలాగా పెట్టుకుంటాడా? కనపడని చోట పెట్టుకున్నాడు, అది నేను చూసా. మరి కనిపించేటట్టు ఎదుగుతారేంట భయ్యా నిన్ను? కనపడని చోట ఎదుగుతున్నాడు అన్న బాబు, మీకు కనపడతా? కనిపించిన చోట పెట్టుకుంటే ఆయన చూసాడంట. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? లేనా, నీకు అర్థమైంది. టాపిక్ డైవర్ట్ చేయకండి అన్న. June 2 వెయిట్ చేస్తున్నా. ఫోన్ అది కాదు కానీ ఫోన్ దొరకగానే కొంచెం అది పక్కన పెట్టి, ఎక్కువసేపు ఫోన్ తో స్పెండ్ చేస్తావా? ఎంతసేపు స్పెండ్ చేస్తావు? ఫోన్ కనపడిపోతే ఏంటి పరిస్థితి? బేసిక్ గా ఫోన్ నేను యూజ్ చేయనండి ఎక్కువ. నాకు అర్థమైంది. మాకు ఆయన మీద డౌట్ పోయింది. అది ఎంత లాగ్ చేశాడు వాడి దగ్గర. కాదు అన్న, మీకు డౌట్ పోయింది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. బాగా ఉన్నా హైట్. సరే కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడికే వెళ్తుంది. కానీ మేడం బాగున్నారా? బాగున్నాను. సో నేను స్టూడెంటే సార్. ఎప్పుడైనా యూజ్ చేశారా ఆ పదాన్ని? నేను స్టూడెంట్ సార్, నేను స్టూడెంట్ని. ఇప్పుడు కాదండి, 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు నీ గురించి చెప్పట్లేదమ్మా. నేను ఇప్పుడు స్టూడెంట్ సార్, పార్ట్ టైం జాబ్ చేస్తాను. అదంతా వద్దండి. ఫోన్ చూసారా చూడలేదా? ఫోను మీకు ఎవరైనా డౌట్ ఉందా? నాకెందుకో తనే దాచేసుకొని వెతుక్కుంటున్నాడు అనిపిస్తుంది. నాకెందుకో ఫోనే కాదు, సినిమాలో ఇంకేదో ఉందనిపిస్తుంది. మీకు ఏమైనా అనిపించిందా? ఖచ్చితంగా సినిమాలో ఇంకేదో ఉంది. ఏముంది? కాదు, ఓ 2-3 కనిపిస్తున్నారు కదా అక్కడ. వాళ్ళు కాదండి మ్యాటర్. ఫోన్ పోవటమేనా, లేకపోతే కమిషనర్ కి మా అన్నకి గొడవ, లేకపోతే హీరోయిన్ కి మా అన్న, ఏంటి మీకు ఏమైనా అనిపించిందా అలాగే ఇంట్రెస్ట్? హీరోయిన్ కి తనకి అయితే లవ్. ఓకే. కమిషనర్ కి కూడా గట్టి గొడవే ఉన్నట్టుంది. మేబీ వాళ్ళ అన్నయ్యే ఫోన్ పోగొట్టుకొని ఆయనే వేరే వేరే రూపంలో ఆయన ఐడెంటిటీ కోసం ఇవన్నీ చేస్తున్నాడేమో, ఎవరికి తెలుసు? ఏంటమ్మా వేరే వేరే మాత్రం క్యూరియాసిటీ వచ్చిందంటే చాలు, మా సినిమా చాలు. ఫోన్ పోయింది, మీరు చూసారా? మీ ఎవరి మీద డౌట్ ఉందా ఏంటి? నేను చూడలేదండి, నాకు ఎవరి మీద డౌట్ లేదు. బట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుంటే, దగ్గరలో ఉన్న వాళ్ళు అంటే ఆయనకి తెలిసిన వాళ్ళే తీసుండాలి అని నేను అనుకుంటున్నాను. మీ ఫోన్ ఎప్పుడైనా పోయిందా? ఆఫ్ కోర్స్ చాలా సార్లు పోయింది. ఎన్నిసార్లు పోయి ఉంటుంది? ఒక 2 times పోయింది. రియాక్షన్ ఏంటి అప్పుడు పోయినప్పుడు? ఏముంది, ఎవడైతే తీసాడో వాడిని ఖచ్చితంగా తిట్టుకుంటాను, దొంగ సచ్చినోడు ఎవడు తీసేసాడో అని. ఇంకొకటి ఖచ్చితంగా జెస్సీ లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసేస్తారు ఆయన.
అంటే దొంగ సచ్చినోడితో ఆపేస్తారా ఇంకా అనుభూతి పెడతారా? అఫ్ కోర్స్ అండి, ఒక్క రోజు కానీ ఫోన్ మన చేతిలో కానీ లేకపోతే ఎంత టెన్షన్ పడతామో అందరికీ తెలుసు అది. నేను స్టూడెంట్నే సార్ అని చెప్పి ఎప్పుడైనా తప్పించుకున్నారా ఎక్కడైనా? అఫ్ కోర్స్ నా కాలేజ్ డేస్లో, నా స్కూల్ డేస్లో ఖచ్చితంగా సార్ నేను స్టూడెంట్ని సార్, అఫ్ కోర్స్ తప్పించుకున్నాం. అంతే. నవ్వుతారే? తప్పించుకున్నారా అని అడగకూడదండి, ఏ సిచ్యువేషన్ లో తప్పించుకున్నారో ఆ సిచ్యువేషన్ చెప్పమనండి. నేను అదే అడుగుతున్నాను అన్న, అది అడగలేదండి. వెనకాల నుంచి ఎవరు? నా ఫ్రెండ్స్ తో నేను మూవీకి వెళ్ళేటప్పుడు నేను అదే చెప్పానండి. మీ అన్నయ్య గారు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా అదే చెప్పాను సార్, నేను స్టూడెంట్ సార్, సినిమా థియేటర్ లో టికెట్ తీసుకోకుండా 2-3 times వెళ్ళాను. సో అప్పుడు సినిమా థియేటర్ లో టికెట్ తీసుకోకుండానే వెళ్ళానండి. ఆ క్రౌడ్ లో పాటు నేను కూడా వెళ్ళిపోయాను. తప్పించుకున్నాను అట్లాగా. ఓకే, అయితే June 2 నుంచి చూడండి ఖచ్చితంగా. నేను అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గణేష్ గారు. అండ్ ఎందుకు నాకు మెహబూబ్ మీద డౌట్ ఉంది, జెస్సీ మీద డౌట్ ఉంది, రాజ్ మీద డౌట్ ఉంది, అక్కడ చాలా మంది మీద డౌట్ ఉంది. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ధనుష్ మీద డౌట్ ఉంది, దీక్షా పంత్ మీద డౌట్ ఉంది. ఇంత మంది మీద డౌట్ ఉంటే వాళ్ళు ఎవరి మీద అడగకుండా మీరు ఇట్లా వచ్చి దీక్షా పంత్, నాకు కూడా ఆవిడ మీద డౌట్ గా ఉంది. ఎలా ఉంటుంది, ఎవరు తీసేసి ఉంటారని మీ ఇమాజినేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ చేసిన వాళ్ళు తీసుకొని ఉండరు. సో వెన్ ఇట్ హ్యాపెండ్ విత్ మీ యాక్చువల్లీ, సో వన్ ఆఫ్ మై నోన్ ఫ్రెండ్ ఓన్లీ పిక్ మై ఫోన్ విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. సో ఏదో ఉంటది కదా ఒక ఎంపిన్ సంథింగ్, అది చూసి ఫిగర్ అవుట్ చేయొచ్చు అనుకుంటున్నా నేను. సో అదైతే చేస్తుండొచ్చు, అదే అవుతుంది. ఇప్పుడైతే సో మెనీ చాలా వచ్చాయి ఓకే కనుక్కోవడానికి. సో ఎస్ సార్ సుబ్బారావు గారు చెప్పండి. మీకేనా డౌట్స్ ఉంటే ఇక్కడ దీక్షా పంత్ డైరెక్ట్ గా మీరే అడగండి. మీరు అడగండి. నా ఫోన్ ఏం చేశారండి? నా ఫోన్ నాకు ఇచ్చేయండి. అయ్యో నేను తీసుకోలేదండి. ఎంత క్యూట్ గా అడిగారండి, ఇచ్చేయచ్చు కదా ప్లీజ్ అండి. మీరు ఎవరితో లాస్ట్ ఐ డోంట్ నో హూ యు మెట్ లాస్ట్, సో వాళ్ళని అడగొచ్చు మీరు. సో ఇప్పటికి లాస్ట్ అయితే కలిసింది మీ అందరినీ ఇక్కడ కూర్చున్న టేబుల్. నన్ను కలవలేదు, ఐ జస్ట్ కేమ్. ఒకసారి మా అన్నయ్య ట్రై చేస్తారు అన్న. నా ఫోన్ ఎక్కడ ఉందో చెప్పండి ప్లీజ్. అవునా, జిపిఎస్ ట్రాకర్ పెట్టి వెతుకుదాం. నేను పొద్దునే కొన్నానండి, సాయంత్రానికి ఇంకా దాంట్లో యాపిల్ ఐడి వేయలేదు. అయ్యో పర్లేదు, దాంట్లో ఇంకోటి ఏదో ఉంటుంది ఐడి, దాన్ని వెతకొచ్చు. ఇంకోటి బాక్స్ మా అమ్మ దగ్గర ఉందండి. ఆవిడ అడిగింది లంచ్ బాక్స్ కాదన్నా, ఆ బాక్సే. ఓకే, అలా క్లారిటీ ఉంటే ఓకే. అలా ఎందుకు పోగొట్టుకున్నారు? ఎందుకు అది ఎలా పోయిందో తెలిస్తే మీ ఇక్కడ ఎందుకు ఇంత మూవీలో చూసి తెలుసుకుంటాం. నన్ను చూడండి, ఇన్ని చూడండి, ఎవరు దొంగలా ఉన్నారు? ఈ భయ్యానే. ఈయనే దొంగ, నేను అది చందు ఫిక్స్, పెద్ద దొంగ కల్ప్రిట్ ఈయనే. అన్న మీకోసం నేను ఎంత కష్టపడి అందరిని ఎదుగుతుంటే నన్ను దొంగ, అదే ప్రాబ్లం. అదే కదా, అందరిని ఎక్కడ ఎత్తికావు? నీకు ఇష్టం వచ్చిన తేజాన్ని ఒక్కడే ఎత్తికావు. సరే ఓకే, మీకోసం అన్న ఫోన్ అన్న, ఫోన్ అది ఫోన్ ఎదుగుతున్నట్టు లేదు, కొంచెం కోఆపరేట్ చేస్తా. దానికి కాదన్నా, ఫోన్ ఉందా లేదా చూసి చూపిస్తాను. చందు భలే ఎత్తుకుతున్నావు అసలు నేను అలాగే. అన్న ఇది మీ ఫోనేనా? కాదు కదా, మీది బ్లాక్ కలర్. ఇప్పుడైనా నీ ఫోన్ పోయిందా ఇలాగ ఎత్తుకున్నావు ఏంటి? పోయింది. ఎప్పుడు పోయింది? ఎక్కడ మర్చిపోయింటా? ఈయన ఫోన్లు చాలా చాలా తెలుసు నాకు. ఆడి గురించి నేను తర్వాత వస్తా, ఫస్ట్ మీ గురించి చెప్పండి అన్న. ఎప్పుడైనా మీ ఫోన్ పోయింది ఏంటి? క్రికెట్ ఆడేటప్పుడు ఒకసారి అక్కడ పెట్టి మర్చిపోయాను. క్రికెట్ ఆడేటప్పుడు అంట. క్రికెట్ ఆడేటప్పుడు ఎలా పోయింది? నైట్ టైమేగా. ఆయన స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ఒకసారి క్రికెట్. స్కూల్ టైంలో ఫోన్ ఇచ్చారా నీకు? ఉంది నాకు ఫోన్. సూపర్ బై. లావిష్ చైల్డిష్ సీన్ లేదమ్మా, 1600 ఉండేది కదా, చిన్న ఫోన్, బుడ్డి ఫోన్. నేను స్టూడెంట్ సార్, ఆ వర్డ్ ఎప్పుడైనా యూజ్ చేశారా? సో యూజ్ చేశాను. ఎక్కడ యూజ్ చేశారు? ట్రిపుల్ రైడ్ చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు, సార్ వదిలేడు సార్, ప్లీజ్ సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము స్టూడెంట్ సార్ అన్నప్పుడు పాపం వాళ్ళు ఏం తీసుకోకుండా అలా వదిలేసిన రోజులు ఉన్నాయి. రూల్స్ బ్రేకింగ్ చేసింది కాకుండా మళ్ళీ నేను స్టూడెంట్ సార్ అని వాడే. అప్పుడు ఒకటే బైక్ ఉండేది ముగ్గురులో, సో అలా జరిగింది. అలా ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తా ఉన్నా అంటే లైక్ గంటలు అలా యూజ్ చేస్తాం, ఎందుకంటే మన పనే ఫోన్లో ఉండేది. రీల్స్ వీడియోస్ అన్ని. ఓకే, సో ట్రైలర్ చూసారు కదా? అవును. సో ఓన్లీ ఫోన్ గురించే కాదు, ఇంకా ఏదో ఉందని అనుకుంటున్నాను. సంథింగ్. ఎస్. మీరేమనుకుంటున్నారు? పాపం ఆయన మీద అదే మర్డర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఆయన అయితే మంచోడు అనిపిస్తుంది. ఆయన మంచోడే. నువ్వే కల్పిటి. నువ్వు కూడా ఉన్నావు సినిమాలో? నేను లేలే కానీ నువ్వు ఉంటే నువ్వే కొట్టేసావు. మా అన్న ఉన్నాడు, ఆయనకు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు సినిమాలో ఉన్నాడు, ఇక్కడ లేడు. అదే మీ తమ్ముడు సినిమాలో ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆ తమ్ముడే పోయాడు, అంతే కదా? అంతే. అలా క్లారిటీని ఇచ్చాను ఆయనకు కూడా. నువ్వు అలా ఇవ్వలేదు, నేను అలాగే ఇచ్చాను. నేను అలాగే కన్ఫ్యూజ్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే డన్ అన్న. నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ అండి. నాకు నెక్స్ట్ డౌట్ శ్యామణి గారి మీద ఉంది. లేదు, యాక్చువల్లీ నాకు తేజ మీద, మా ఆయన మీద డౌట్ ఉంది. ఓకే,
ఓయమ్మా ఇదేంటిది హీరో కొట్టుకుని పక్కన కబడ్డీ చంపేసినట్టుంది ఇది. ఇదేంట్రా నాయనా? అంటే ఫ్రెండ్ మీరే కదన్నా మా అన్నయ్యకి. అదే ఫస్ట్ నుంచి డౌట్. పొద్దు నుంచి సాయంత్రం దాకా నా పక్కనే ఉంటాడు. అదే ఇతని మీద డౌట్ పడాలేము. కరెక్ట్ గా ఫోన్ పోయిన రోజే నా పక్కన ఉన్నాడు ఈ బ్రదర్ సినిమా. ఇదే చెప్పాను సామెత మీరు. అదే జస్ట్ ఇప్పుడు అన్నాను హీరోయిన్ కొట్టుకుని పక్కన కబడ్డీ చంపేసినట్టు. ఓకే. అదే అలాగే. సో మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా నేను స్టూడెంట్నే సార్ అన్న? నేను స్టూడెంట్నే సార్ అన్న అంటే లేదు లేదు. మా ఆవిడ పెద్ద రౌడీ అక్కడ అంత సీన్ లేదు అక్కడ. ఆవిడ చూడండి అంటే అది లేదు లేదని చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా. అంటే అది కొంచెం చేశారు ఆవిడ. దానికి మళ్ళీ స్టోరీ కూడా చెప్పాలి కదా. సో ఓకే. ఇంకెవరైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ధనుష్ మీద డౌట్ ఉంది. రాజశేఖర్ అన్న ఫోన్ పోయింది. సో మా అన్న ఇది అడుగుతున్నారు. సుబ్బారావు గారు ఏంటి ఒకసారి అడగండి. నా ఫోన్ ఏం చేసావు బ్రదర్? నేను తీసుకున్నాడు. నాకు ఈ అబ్బాయి మీద డౌట్ వస్తుంది ఎందుకో. ఫోన్ అయిపోయారా నువ్వు? లోపు అందరూ కొట్టేస్తారు డౌట్. అదే నాకు అదే డౌట్ వస్తుంది, అందరూ కొట్టేస్తారేమోనని. అన్న ఫోన్ పోయింది అన్న. చూసావా? నేను చూడలేదు. నిన్నే కలిసాను నేను అక్కడ. అవునా? అప్పుడే నీ చేతిలో చూసిన. అది నా ఫోన్ కాదు, మా అన్న ఫోన్. అదేంటున్నా మీ అన్న ఫోన్ నీ చేతిలో చూసిన. నా చేతిలో ఫోన్ మా అన్న ఫోన్ నీకెలా తెలుసు? నువ్వు చెప్తున్నావు పోయిందని చెప్పి. మీ అన్న ఫోన్. నేను స్టూడెంట్ సార్ అని ఎప్పుడు వాడారు మీరు ఏ సిచ్యువేషన్స్ లో మీ లైఫ్ లో? సార్ అని చెప్పి ఆబ్వియస్లీ కాలేజ్ లో వాడతాం. ఆయన కాసేపు ఆలోచించాడు, అసలు నీ కాలేజీకి వెళ్ళానా? ఓకే వెళ్ళా. అంటే బేసిక్లీ కొంచెం చాలా రోజులు అయింది కదా, సో అందుకని చెప్పి. చాలా రోజులు అయిందంట. ఎంత అన్నా 20,000 అయిందా? అయ్యో ఫ్లోలో మీ ఏజ్ చెప్పేస్తున్నట్టున్నారు. లేదు 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 లేదు. సో ఫైనల్ గా నేను స్టూడెంట్ సార్ సినిమా చూసిన తర్వాత, ఐ మీన్ ట్రైలర్ చూసిన తర్వాత, సో ఫోన్ గురించి ఒకటేనా ఇంకేమైనా అనిపిస్తాను? బేసిక్లీ లైక్ నాకు ప్రొడక్షన్ మంచి అనిపించింది. ఐ రియలీ లైక్ ద ట్రైలర్. ఇట్స్ వెరీ ప్రామిసింగ్. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఓకే డన్. సో ఇప్పుడు దాకా అయితే చాలా మంది మీద డౌట్ పడ్డాను, కానీ ఎవరి దగ్గర ఫోన్ లేదు. బట్ ఫైనల్గా ఫోన్ ఎక్కడ దొరుకుతుందో ఏంటో. యాక్చువల్లీ మీకు ఇదంతా చూసిన తర్వాత కన్వర్జేషన్ అంతా విన్నారు కదా, మెయిన్గా దీనికి పోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? సొంత కారణంగా ఏదైనా పోగొట్టుకున్నారా, లేదంటే ఎవరైనా నిజంగానే దొంగతనం చేసి అబ్బాయి మీద వేసారా ఏంటి అసలు? మా సుబ్బారావు పాప ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు ఫోను. అది కాలేజ్ గొడవలో పోయింది. ఏంటి తనే ప్రాణం అనుకున్న ఫోన్ పోయింది. ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? సో వదులుగోళ్ళకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాడు మా వాడు. సో నెక్స్ట్ ఏం జరిగిందంటారు? సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, చెప్పు. కాలేజీ గొడవలో ఫోన్ పోయింది, ఓ పాయింట్ వచ్చింది సినిమా గురించి, అంతేనా? కరెక్ట్, అంతే. కాలేజీ గొడవలో ఫోన్ పోయింది, అంతే రే. అంతే. నీకు అది ట్రైలర్ టీజర్ లో కనపడుతుంది. అది నీకేం సంబంధం లేదు. నాకు తెలియదు అంతకుమించిన. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూర్చుంటే మిగతా వాళ్ళు మేము ఎంక్వైరీ చేసుకుంటాం. ఇప్పుడు ఫోన్ మిస్ అవడానికి ఏంటి కారణం, ఎక్కడ ఉంటుంది ఫోన్, మీరే చెప్పండి. అసలు ఏ పాయింట్ చెప్పినా సరే స్టోరీలో ఇంట్రెస్ట్ పోతుంది. బేసిక్గా June 2 వరకు వెయిట్ చేసి పోయింది సార్, మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది అంటారు ఏంటి? ఫోన్ అంటే ఫోన్ కోసం కత్తిసాం కదా సార్. నాకు అర్థమైంది సార్. June 2 దాకా మనం వెయిట్ చేస్తే ప్రతి ఒక్క దానికి సమాధానం దొరుకుతుంది. సరే, నెక్స్ట్ మెయిన్ సూత్రధారి ఫోన్ పోగొట్టుకున్నాయని అడుగుదాం ఫస్ట్ అయితే. సో సార్ మీరు చెప్పండి, మీ ఫోన్ ఎట్లా పోయి ఉంటుంది ఏంటి అనేది, అసలు ఏంటి స్టోరీ అంతా, అసలు ఏంటి కథ అంతా అసలు? June 2 నేను స్టూడెంట్ సార్. థియేటర్స్ లో చూడండి, మీరందరూ మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఫోన్ ఎక్కడ ఉంది అని, ఎక్కడ దొరికింది అని. 2 గంటల సినిమాలో మా హీరో గణేష్ సుబ్బు పడిన కష్టం గంట, మీరు మీ ఫోన్ కోసం ఇక్కడ పడిన కష్టం, మీరు పడిన కష్టం చాలా డబుల్ ఉంది యాక్చువల్లీ. సూపర్. చాలా ఎక్కువ కష్టపడ్డారు మీరు. ఏంటండి నా కష్టం అంతా అలా తీసి పడేశారు? మీరు పడిన అంటే ఈయన అసలు ఇందాక నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నాడు కదా. అట్లీస్ట్ మీరైతే ఫోన్ కోసం పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడో రకరకాల చేజులు జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఈ నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నారు. సో మీకు ఫోన్ దొరికితే హ్యాపీ కదా మీకు? ఇదిగోండి, ఇది ఆ ఫోన్, ఇదే ఇది. అమ్మ కదా తెలియదు ఐఫోన్ కి సామ్సంగ్ తేడా. ఇంత చోపటికి మనకు ఒక విషయం క్లారిటీ వచ్చింది, నేను డమ్మని. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లారిఫికేషన్ సార్. ఏంటి సార్ అన్న, నువ్వు కూడా సపోర్ట్ చేయవన్నా? సపోర్ట్ చేశారు కదా అన్న, నువ్వు కూడా. నేనే కదా తమ్ముడు ఫస్ట్ చెప్పింది, అది ఐఫోన్ కాదు, మా తమ్ముడిని మోసం చేస్తున్నారు. అయినా మీరు చెప్పినా కూడా అర్థం అవుతుంది. సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది. June 2 దాకా మనం వెయిట్ చేయాలి, అప్పుడే మనకు ఐఫోన్ ఎట్టు పోయింది అనేది క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా June 2 మనం థియేటర్స్లో అయితే ఐఫోన్ ఎక్కడ పోయిందని చూడడానికైనా వెళ్ళాలి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఫోన్ పోయింది అనేది ఒక చిన్న రీజన్ మాత్రమే అండి. అది జస్ట్ 20% ఆఫ్ ద మూవీ. ఇంకా 80% ఆఫ్ ద మూవీ ఉంది. మీకు ఇంకా చాలా యూనిక్ పాయింట్స్ ఉంటాయి సినిమాలో. ఇంకా కథ చాలా మలుపులు తిరుగుద్ది ఐఫోన్ దగ్గర నుంచి. సో మీరు చాలా మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో. మాయే మాయే అంతా మాయే, నిన్నే చూడకపోతే కళ్ళే తిడుతున్నాయే. మాయే మాయే అంతా మాయే,
నీతో ఉండకపోతే ఏదో అవుతుందా అంతే. థ్యాంక్ యూ. ముద్దొచ్చే మండోదరి నువ్వెంత నన్ను వేధించిన బాగుంది నీ పరిచయం నిమిషంలో తప్పెట్టు లేదులే.